మా ఆవిడ ఉన్నప్పుడు ఇదే ఇల్లు 10 మంది పిల్లలతో, ఇద్దరు ముగ్గురు పనివాళ్లతో కలకలలాడుతూ ఉండేది. ఆ కళ, గౌరవం, గొప్పతనం ఆవిడతోనే పోయాయి. ఎంతైనా ఆడది బతుకున్నంత వరకే మగవాడికి గౌరవం. కానీ ఆ ఆడదానికి మగవాడు మాత్రం గౌరవం ఇవ్వడు. భర్త చనిపోతే భార్య బతకగలదు, కానీ భార్య చనిపోతే భర్త మాత్రం బతకలేడు అనే సత్యం మా ఆవిడ పోయిన తర్వాత కానీ తెలిసి రాలేదు నాకు. అమ్మాయి దివ్య, నీ సీరియల్స్ గోల నీదే, కానీ పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా అని టీవీ సీరియల్లో పీకలోతులో మునిగిపోయిన కోడలి ఏకాగ్రతకు అడ్డు రావటంతో, ఏం జరిగింది మావయ్య అంటూ టీవీ ముందు నుంచి కదలకుండానే అడిగింది. వాడు చూస్తే క్రికెట్ మ్యాచ్ అంటూ పొద్దుననగా వెళ్ళాడు. అమ్మాయి చూస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళతో పొద్దున్నుంచి గదిలోనే కంప్యూటర్లో ఏవో సినిమాలు చూస్తూ గడుపుతోంది.